బాగా ఇంత చిన్న పాపకి ఎలా నేర్పిస్తారు? ఆద్య డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒకసారి, మీరు లేరు సార్, కన్ను అలా వాలు కళ్ళతో ఒక చూపు చూసింది. నేను మటాస్ అయిపోయాను. అంత చిన్న పాప. అంటే ఎంత క్రమశిక్షణ! నాట్యం నేర్పించడం అంటే కేవలం రేపు వీళ్ళందరూ రేపు పోయి ఒక శోభానాయుడులో, లేకపోతే ఒక వైజయంతిమాలలో, లేకపోతే ఇంకెవరో అవుతారని కాదు. పిల్లల లోపల ఒక అద్భుతమైనటువంటి వికాసనం, ఒక అద్భుతమైనటువంటి చైతన్యం, ఒక అద్భుతమైనటువంటి ఒక రక్త స్పందన, ఎంత రసస్పందన ఉంటే ఆ ఒక్క నిమిషం, ఒక్క గడియ, ఒక వాక్యానికి ఆ కన్ను అలా పెట్టాలని తెలుస్తుంది అమ్మాయికి. ఎంత డిసిప్లిన్ ఉండాలి. ఒక అమ్మాయి వీర విహారంగా డ్యాన్స్ చేస్తున్నారు, అక్కడ సౌండ్ బాక్స్ ఉంది. డ్యాన్స్ చేస్తూనే, పర్ఫార్మెన్స్ చేస్తూనే, తన యొక్క అభినయంలో ఎలాంటి భంగం రాకుండానే, ఏ కించిత్ పొరపాటు చేయకుండానే, ఇక్కడ సౌండ్ బాక్స్ ఉంది, నేను అటుపోయి నా కాలు తాకించొద్దనే ఒక స్పృహతో ఆ అమ్మాయి నృత్యం చేసింది. ఇట్స్ గ్రేట్ కదా. నేను వేరే